దేవదాసి వంశస్థురాలైన జానకమ్మది. ఈమె భర్త ఉన్నాడో లేడో తెలియదు కాని నిండు ముత్తైదువులా ఉంటుంది. ఒంటరిది కావడం వల్ల తోడు కోసం 4 సంగీత కళాకారుల కుటుంబాలకు తక్కువ అద్దెకి తన ఇంట్లో స్థానం ఇచ్చి సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అయితే బ్రహ్మచారుల్ని తన ఇంటి గడప కూడా తొక్కనివ్వదు ఈ జానకమ్మ. ఎందుకో తెలుసా? తన ఏకైక కూతుర్ని పాటలు పాడే ఓ కుర్రవాడు తన ఇంట్లో అద్దెకుంటూ ప్రేమ దోమ అంటూ మోసం చేసి పారిపోయాడు. దాంతో అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి బ్రహ్మచారులంటే ఆమెకి కోపం, కసి. ఈ విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ బ్రహ్మచారి పెళ్ళయిందని చెప్పి ఆమె ఇంట్లో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నారు? అతనే ఈ బాలసుబ్రహ్మణ్యం. ముద్దుగా అందరూ బాలు అని పిలుస్తూ ఉంటారు. స్టేజీ పార్టీలలో పాటలు పాడుతూ బతుకుబండి లాగిస్తూ ఉంటాడు. మంచితనంతో జానకమ్మను ఆకట్టుకుని తాను తల్లిలా భావిస్తాడు. పెళ్ళాన్ని ఎప్పుడు తీసుకొస్తావని జానకమ్మ అడిగితే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి దాటవేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అందరూ కలిసి సరదాగా కచేరీ చేసుకుంటూ ఉంటారు. బాలు ఆలపిస్తుంటే హార్మోనియం వాయించే రాజుగారి కూతురు రమ్య డాన్స్ చేస్తూ ఉంటుంది. బాలుని ఆట పట్టిస్తూ ఉంటుంది. శాస్త్రీయ నాట్యానికే నిలయమైన ఈ లోగిల్లో శంకరాభరణాన్ని ఇంటికి పేరుగా పెట్టుకున్న ఈ జానకమ్మ ఇంట్లో ఇంత చెత్త డాన్సులా? ఆపండి ఆపండి, ఎందుకంత రెచ్చిపోతున్నారు? అత్తయ్య, అసలు దీనికంతటికి కారణం ఈ బాలుయే. ఎప్పుడు శాస్త్రీయ నృత్యమేనా? అప్పుడప్పుడు సెక్స్ డాన్స్లు కూడా చెయ్యాలి అని చెప్పాడు బాలు. ఏం బాలు, నీకేమైనా పైచే ఎక్కిందా? ఇలాంటి ఇంట్లో నా కుప్పిగింతలు వేస్తున్నావు. నేను అదే చెప్పాను అత్తయ్య. ఇవన్నీ అస్సలు అత్తయ్యకి నచ్చవనే చెప్పాను. అత్తయ్యకి నచ్చకపోతే మనకేమిటి అంటూ పైగా నేను ఏఆర్ఎమానికి చోటాబాయినని ఇళయరాజాకి పెద్ద తమ్ముడని అన్నాడు. ఇంకో నన్నేమో సిల్క్ స్మిత్ అన్నాడు. సిల్క్ స్మిత్ చనిపోయి చాన్నాళ్ళయింది. నాకు తెలిసి ఆపండిగా. ఇదిగో చూడండి, ఇంకోసారి ఇలా జరిగిందంటే మర్యాద ఉండదు అంతే. ముందు నీవే వాయిస్తాను. అందరు జాగ్రత్తగా ఉండండి. అందరు జాగ్రత్తగా డీటెయిల్స్ ఎఫెక్ట్ ఇచ్చా. ఆ ఎఫెక్ట్ ఎందుకు? నువ్వు ఉన్నావుగా ఎఫెక్ట్ కి. నన్ను ఇలా ఇరికిస్తావా? నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు తెలుసు, చూసుకో. నువ్వెప్పుడు ఎక్కడ ఎలా నొక్కినా నేను రెడీ. ఎందుకంటే నేను నీకు కాబోయే చిన్న సెటప్ కదా బాలు. బాలు, ఆ నొక్కులన్నీ నాకు చూపించవా? బాలు బాలు, నాకు చూపిస్తావా? బాలు దగ్గర వయ్యారాలు వలకబోస్తున్న తమ భార్యల్ని ఏమీ అనలేక త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకోమని బాలుతో వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. బాలు వాళ్ళకి జవాబు కూడా చెప్పడు. వాళ్ళందరూ కోపంతో జానకమ్మ దగ్గరికెళ్లి బాలు పెళ్ళాన్ని తెచ్చుకుంటేనే ఇక్కడ ఉంచాలి, లేదా వెళ్లగొట్టాలి. అలా కాకపోతే మేమందరం ఇక్కడ నుండి ఖాళీ చేసి పోతాం అని గొడవ పెట్టుకుంటారు. బాలు బాలు, ఏమిటి అందరూ ఒకేసారి వచ్చేసారు? నీ పెళ్ళాం ఎప్పుడు వస్తుందయ్యా? అది నువ్వు కొత్త కథ చెప్పొద్దు. రోజు నీ ఇలాగే ఒక కొత్త కథ చెప్తున్నావు. ఇక మీదట నీ కథ వినడానికి మేము తయారుగా లేము. ఇంకా 2 రోజుల్లో నీ భార్య ఇక్కడికి వచ్చి పెళ్ళం ఉంటే తేవడానికి. అంటే నా పెళ్ళం మా ఇంట్లో లేదు, వాళ్ళ అమ్మగారింట్లో ఉంది. అమ్మగారంటే సొంత అమ్మగారు కాదు, వేలు విడిచిన పిన్నమ్మగారు. పిన్నమ్మగారంటే సొంత పిన్నమ్మగారు కాదు. మళ్ళీ కొత్త కథ చెప్తున్నాడు అత్తయ్య. ఇదిగో మధ్యలో నీ క్యారెక్టర్ ఎంట్రీ లేదు. పిన్నిగారు, ఈ మాయలు మరాఠీ మాటలు మీరు నమ్మకండి. మాకు కావాల్సింది ఒకటే మాట, నీ పెళ్ళం ఎప్పుడు వస్తుంది? తొందరలోనే. తొందరలోనే అంటే మాకు కుదరదు. 2 రోజుల్లో నీ పెళ్ళం ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. లేదా నీ సామాన్లు బయటేసి నీ ఇంటికి తాళం వేస్తాం. ఆపు ఆపు, ఈ డైలాగ్ నాది, నువ్వు చెప్తావేంటి? ఇదిగో బాలు, 2 రోజుల్లో నీ పెళ్ళం ఇక్కడికి రావాలి, లేకపోతే రూమ్ ఖాళీ చెయ్యాలి. ఏది ఈజీ అంటావు? అది కాదు పిన్ని. ఏది కాదు? ఈ జానికేమో ఒక్కసారి చెప్పినట్టు 100 సార్లు చెప్పినట్టు మా ఇంటి. మన పిన్ని గారు రజనీకాంత్ కాదు, మగరమ్మ ప్రభా. బాలు, అక్కొచ్చేదాకా నన్ను ఉంచుకుంటే అన్ని చేసి పెడతా, అన్ని చూసి పెడతా. ఏమిటి నువ్వు చేసేది చూసేది? నా ఇంగోలా. ఇంగోలా అంటే నన్నంత మాట అంటావా? లంగోలా. లంగోలా? అదేంటి లంగోలా? అర్థం కాలేదా? చెవిటి పాడే చెప్తా. చెట్టంత అందగాన్ని పట్టుకుని అంత మాట అంటావా? చెంగోలా. అప్సరస్ లాంటి ఆడపిల్లని పట్టుకుని అంత మాట అంటావా? రమ్య, ఇంకా నువ్వు బతకడం వేస్ట్. ఎప్పుడు వస్తావు చెప్పు, డేట్ రాసుకుంటా. ఆ మాటలో అంత అర్థం ఉందా? నిన్ను చంపేస్తా.
గురుగారు ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్ట్ చేయండి సార్. అర్జెంట్ గా దాని అర్థం ఇప్పుడే చెప్పేలా ఆలోచించుకో. ఎప్పటికీ నీకు తట్టలేదనుకో, రేపు పొద్దున తెల్లారుజాము చెబుతా. శంకరాభరణం జానకమ్మ గారి ఇల్లు ఎక్కడండి? ఏమమ్మా, నేనేమన్నా చెవులో ఆకులు పెట్టుకుని వాళ్ళ కనపడుతున్నానా? సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు సరాసరి ఆమె ఇంటికే వచ్చి ఆమె ఇల్లు ఎక్కడని అడుగుతావా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? బాలసుబ్రహ్మణ్యం భార్యనండి. ఆ? అంత పెద్ద గాయకుడు సరస్వతీ పుత్రుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి భార్యవై ఉండి అది ఇలా రావడం అవును. బాలసుబ్రహ్మణ్యం అంటే ఓహో, ఈ ఇంట్లో అద్దెకుంటున్నాడే బాలసుబ్రహ్మణ్యం. తేరగా తిని ఊరికే పాటలు అవి పాడుతూ ఉంటాడు. ఆ బాలు భార్యవా? అవునండి. ఓ జానకం పిన్ని, బాలు పెళ్ళ వచ్చింది. కొంచెం ముసుగుతి. నాకింకా పెళ్ళే కాదు. పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ముసుగు సంగతి తేలుస్తా. అబ్బా అంత సిగ్గెందుకమ్మా? నీ పెళ్ళని కొంచెం ముసుగు తీయమనవయ్యా. అమ్మ దొంగ భలే బొంత కొట్టించావా? ఏరా, బాబాయ్ గారు అమ్మాయిని పట్టుకుని బాలు పెళ్ళా ఉంటావా? బాబు, ఆ అమ్మాయి చెప్పింది. జాలీగా ఉన్నారు. అరే, ఇవాళ మన సూర్యగాడికి ఫుల్ ఫుడ్ దొరికింది. నేను జోక్ కాదురా. ఓ సారీ, మాకు తెలుసులే. ఆగు ఆగు, ఈ అమ్మాయి దగ్గర నీ పప్పులే ముడుకోవు. ఈ సూర్య ప్లాన్ వేస్తే ఎలాంటిదైనా పడిపోవాల్సిందే. నాన్న చంటి, అన్న వెళ్ళి డాష్ కొట్రా. కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. డాష్ కొట్టమని చెప్పింది మా బాసు. ఎవడండి బాసు? ఆడొక్కడు ఉన్నాడు. పదండి బాస్ దగ్గరికి. అది గీల గిరిగిలే. వీడు బాసు కాదమ్మా వీడు. నేను కాదు వీడు. అమ్మాయిలంటే మీకు అంత పిచ్చారా? వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఓకే. మన ఊర్లో వస్తాను. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే? ఈ 5 నిమిషాలు ఆ అమ్మాయి ఊరు, ఆ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్న పేరు ఇవన్నీ ఎలా మీకు తెలుసుకున్నావా? గుర్తులు పడేటప్పుడు ఆ అమ్మాయి బుక్స్ తెరిచాను, తెలుసుకున్నాను. ఓకే.